రేడియో ఉడాన్ వారు సమర్పించే మొట్టమొదటి ప్రాంతీయ భాషలోని కార్యక్రమం కోవిడ్-19 అందులో ఎదుర్కొంటున్న సవాళ్లు. తెలుగులో ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన రేడియో ఉడాన్ వారికి మా ధన్యవాదాలు. ఈ చర్చా కార్యక్రమానికి అనుబంధ కార్యక్రమం జూలై 12, 2020 సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా మీకు ఉన్న ప్రశ్నలు, మీ అమూల్యమైన సూచనలు, సలహాలు స్కైప్ ఐడి annavaram.n@hotmail.com annavaram@hotmail.com సంప్రదించగలరు. శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మనం రేడియో ఉడాన్ వారు సమర్పించు చర్చా కార్యక్రమాన్ని వింటాం. చర్చ అంశం కోవిడ్-19 మరియు అందులో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. సో దీంతో ఈ విషయంలో మనతో మాట్లాడడానికి ఈ విషయాల్లో ఎంతో ప్రావీణ్యమైన వ్యక్తులు మనతో ఉన్నారు. సో ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మనం రోజు వివిధ రకాల మీడియాల ద్వారాను, పత్రికల ద్వారాను చదువుతూనే ఉన్నాం. వివిధ రకాల సామాజిక వర్గాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిని ఓవర్కమ్ అవటంలో వారి వారి వంతు కృషి లేదా ఇతరత్ర వాలంటరీ ఆర్గనైజేషన్స్ కృషి ఎంతగానో ఉంది. అదే రీతిగా మన అందులో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు మనం చర్చలో చర్చించుకుందాం. నాతో పాటు కో-మోడరేటర్ సింధు గారు ఉన్నారు. స్వాగతం అండి చర్చకు మీకు. సో తను మన దగ్గర ఉన్న అతిథులందరినీ పరిచయం చేస్తుంది. సింధు గారు, ఓవర్ టు యు. ధన్యవాదాలు దేవరాజ్ గారు. దేవరాజ్ గారు చెప్పినట్లుగా ఇవాల్టి చర్చలో పాల్గొనడానికి మనతో ముఖ్యమైన అతిథులు ఉన్నారు. మన మొదటి అతిథి ఎన్ అన్నవరం గారు. ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో విధులను నిర్వహిస్తున్నారు. అన్నవరం గారు, కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ. ఇక మన రెండవ అతిథి అనిల్ కుమార్ గారు. ఈయన జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ కర్నూలు జిల్లాకి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. అనిల్ గారు, కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. నమస్కారం అండి. ఇక మన మూడవ అతిథి పద్మనాభం గారు. ఈయన విజయవాడలో SRR అండ్ CRR కాలేజ్ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ గా వర్క్ చేస్తున్నారు. పద్మనాభం గారు, కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. నమస్కారం. మన నాలుగవ అతిథి కర్ణాటి శ్రీనివాస్ గారు. ఈయన స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్, ZPHS సూర్యాపేట్ లో వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈయన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. నమస్కారం. మన ఐదవ అతిథి రవీంద్ర గారు. ఈయన విజయవాడలో GST డిపార్ట్మెంట్ లో డెప్యూటీ కమిషనర్ గా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కూడా ఈయన ఉన్నారు. రవీంద్ర గారు, ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇక అతిథులందరినీ మనము ఇన్వైట్ చేసేసాము. మన చర్చా కార్యక్రమంలో మొదటి ప్రశ్న, అన్నవరం గారు, కోవిడ్ సమయంలో మొబిలిటీ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మొబిలిటీ అనేది అందుల జీవితంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. చాలా రోజుల నుంచి మొబిలిటీ అనేది జనరల్ గా కానొక టైంలో స్కూల్స్ లో ఉన్న స్టూడెంట్స్ అప్పటి నుంచి మొబిలిటీ ట్రైనింగ్ ఇచ్చేవారు. కానీ ఐ థింక్ ఇప్పటి వరకు అందులకు ఇక్కడే కాదండి, మన భారతదేశంలోనే కాదు, ఎక్కడైనా ప్రపంచం వ్యాప్తంగా బహుశా మొబిలిటీ ఇంత ముందు ఎప్పుడు అవసరం పడనంత విధంగా ఇప్పుడు అవసరం పడుతోంది. ఇంకా వచ్చే రోజుల్లో
మనం న్యూ నార్మల్లో బతకాల్సి వస్తుంది కాబట్టి ఈ మొబిలిటీ ఇప్పటి నుంచి, ఇప్పుడే ఓన్లీ కోవిడ్ ఇప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇప్పటి నుంచి ఒక కొత్త రూపుదిద్దుకోబోతుంది. దానికి మనం అంతా తయారై ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ అనిల్ కుమార్ గారు, మీరు చెప్పండి, అంధులు వైద్య సదుపాయాలు అందుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని అంటారు మీరు? అందులో ఈ కోవిడ్-19 కాకుండా సాధారణ స్థితిలో కూడా హాస్పిటల్కి ఒక వ్యాధి వస్తే హాస్పిటల్కి చేరుకోవడం అనేది కూడా ఒక మొట్టమొదటి పెద్ద ప్రాబ్లం గానే మనం భావించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికంటే మనము అడల్ట్ డిజేబుల్డ్ గా, లేకపోతే ఒక బ్లైండ్, లేకపోతే కపుల్ బ్లైండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హాస్పిటల్కి చేరుకోవడం, చేరుకునే దగ్గర నుంచి అక్కడ ఓపీ తీసుకోవడం, తీసుకున్న తర్వాత ఎక్కడ ఏ రూమ్ ఉంది ఏంది అనేది పెద్ద ప్రాబ్లంగా మనం భావించాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ కోవిడ్-19 వ్యవస్థలో ఈ విపత్కర పరిస్థితిలో మనము ఏదైతే ఈ ఐసోలేషన్ కానీ తర్వాత క్వారంటైన్ లో ఉండే సౌకర్యాలని కూడా మనము పొందలేని పరిస్థితిలో ఉన్నామని తెలియజేయడానికి చాలా బాధపడతా ఉన్నాను. 1-2 విషయాలు బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్ వ్యవస్థ ఆ ప్రాంతాల్లో ఈ క్వారంటైన్ లో కూడా మన వాళ్ళు అంధులు ఆహారం పొందడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు అనే విషయాన్ని కొన్ని వార్తా సంస్థల ద్వారా మనం చూసాం. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో మనమందరం ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా నడుచుకోవడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. అలాగే చాలా బాగా చెప్పారు. పద్మనాభం గారు, ఇప్పుడు మీరు చెప్పండి, కోవిడ్-19 కి ముందు, కోవిడ్-19 కి తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయంటారు మీరు? ఇప్పుడు మనం కోవిడ్ కు ముందు ఈ కోవిడ్ టైంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సినారియోని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కోవిడ్ కు ముందు అంతా లాంఛనప్రాయమైనటువంటి విద్య ఉండేది. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండేది. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ లో కాలేజ్కి వెళ్ళడం, అదే టీచర్ కానీ, విజువల్ ఇంపైర్డ్ టీచర్ కానీ, విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్ కానీ కాలేజ్కి వెళ్ళడం, టీచింగ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత లేదా క్లాస్ వర్క్ అయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళడం, లైబ్రరీలో వాళ్ళకి కావాల్సినటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు యాక్సెస్ చేయడం, కావాల్సినటువంటి మెటీరియల్ ని గ్యాదర్ చేసుకోవడం, అవసరమైతే ఫ్రెండ్స్ సహాయంతో కొంత మెటీరియల్ ని గ్యాదర్ చేసుకోవడం, ఇదంతా ఉండేది. కానీ ఈ మార్చి 4వ వారంలో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ ప్రకటించారో, లాక్డౌన్ ప్రకటించిన తర్వాత విద్యారంగంలో ఒక గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. అంటే ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్, లాంఛనప్రాయమైన విద్య నుండి మనం డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని మనం కంపల్సరీగా దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కొన్ని ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి. అప్రయోజనాలను పక్కన పెడితే ప్రయోజనాలని అందిపుచ్చుకోవడంలో విజువల్ ఇంపైర్డ్ టీచర్స్ కానీ, విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కానీ అనేక సమస్యలని, అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఈ సంబంధిత ప్రభుత్వాల మీద, అలాగే సంబంధిత విశ్వవిద్యాలయాల మీద, అలాగే సమాజం మీద కూడా ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, అంధులు ముఖ్యంగా వర్క్ ప్లేస్ లో ఎదుర్కొనే సమస్యలు, ఆర్కిటెక్చరల్ సమస్యలు కానీ ఇంకేవైనా ఎలాంటి సమస్యలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి అంధులు పనిచేసేటువంటి చోట పలు సమస్యలను రెగ్యులర్ గానే ఎదుర్కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్యాలయంలోకి ఒక అంధుడు అడుగు పెట్టాలి అంటే అతడికి తన స్టిక్ ఒకటి సహకరిస్తుంది. కొన్ని పర్యాయాలు కొంతమంది వ్యక్తులు
ఇతరుల యొక్క సహకారంతో గమ్యాన్ని చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే COVID-19 కాడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కంప్లీట్ గా సోషల్ డిస్టెన్సింగ్ అనేటువంటిది మెయింటైన్ చేయాలని, రెండోది ఏంటి అంటే మనం ఒక వాక్యాన్ని వింటున్నాం, ఆ పత్రికలలో చూస్తున్నాం. ఈ కరోనా వైరస్ అనేటువంటి ప్రధానంగా టచ్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. అంటే ఇప్పుడు పనిచేసేటువంటి చోట బ్లైండ్ అయినటువంటి వారికి ఒక అభద్రతా స్థితి అనేది ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడింది అంటే సెల్ఫ్ గా ఇది సెల్ఫ్ గా మనకు అభద్రతా స్థితి ఏర్పడ్డది. ఆ అభద్రతా స్థితి ఎందుకు ఏర్పడింది అంటే వెన్ వీఆర్ గెటింగ్ టు ది బిల్డింగ్, మన స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రీలింగ్ టచ్ చేయడము, అలా టచ్ చేయడం వల్ల అంటే మనకంటే ముందు కరోనా పేషెంట్ ఎవరన్నా వచ్చి లేదా కరోనా లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి టచ్ చేస్తే ఆ దాన్ని మనం టచ్ చేసుకుంటూ పోతే మనకేమైనా సంక్రమిస్తుంది ఏమనేటువంటి ఒక సెల్ఫ్ భయం. రెండోది ఏంటి అంటే ఇటు మామూలు వ్యక్తులు కూడా మనకు ఇంతకు ముందులాగా ఉన్నంత ఫేవర్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడం. ఇక మూడో అంశం ఏంటంటే ఈ పనిచేసేటువంటి చోట అంటే గమ్యస్థానాన్ని చేరుకోవడం, తన సీట్ వరకు రీచ్ కావడం అనేటువంటిది ఒక ప్రాబ్లం అయితే, ఇక ఈ బ్లైండ్ పర్సన్ ఇంతకుముందుకి ఎలా ఉండేదంటే సోషల్ డిస్టెన్సింగ్ లేనప్పుడు ఒక పర్సన్ వచ్చి మనం మందలిచ్చేవాడు దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఏమవుతుంది అంటే 2 గజాల దూరాన్ని లేదా గజం దూరాన్ని మెయింటైన్ చేసినప్పుడు సార్ అని పిలిచాడు అనుకోండి, ఆ సార్ అని పిలిచినప్పుడు మనని పిలుస్తున్నాడా పక్క సార్ని పిలుస్తున్నాడా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి మరి ఈ రోజుల్లో తలెత్తినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ప్రస్తుతం నేను గమనించినటువంటి కొన్ని అంశాలు. మరింతగా దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. రవీంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ COVID-19 సమయాల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, మరీ ముఖ్యంగా అందులకి సంబంధించి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మరి ముఖ్యంగా ఫస్ట్ మెడికల్ దీనికి వచ్చేసేసరికి ఏదైతే గనక మనకి సెక్షన్ 8 ఆఫ్ RPWD యాక్ట్ 2016లో డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో స్పష్టంగా గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. RPWD యాక్ట్ సెక్షన్ 8లోని 1, 2, 3, 4లో స్పష్టంగా వీటికి సంబంధించి దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా వాటిని ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. అలాగే ఎడ్యుకేషన్ ఇష్యూలోకి వచ్చేసరికి కూడా ఏదైతే గనక పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉన్నారో వారు ఎగ్జామ్స్ రాయటం విషయం అయితేనేమి, లేకపోతే కనుక ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళకి క్లాసెస్ నిర్వహణ విషయం అయితేనేమి, వాటి విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్లుగా మనకి సమాచారం లేదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ. అలాగే ఏదైతే గనక స్టూడెంట్స్ విషయంలో ఈ విధంగా ఉంటే వర్క్ కండిషన్స్ ఎక్కడైతే కనుక వర్క్ చేస్తున్నారో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వారి విషయంలో కూడా ఏదో తూతూ మంత్రంగా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి వదిలేశారు తప్పించి అది లాక్డౌన్ పీరియడ్ అని చెప్పేసి. లాక్డౌన్ పీరియడ్ లో మనకు వచ్చినటువంటి కేసులు చాలా తక్కువ, బట్ ఈ రోజు డే టు డే ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఎంప్లాయీ అనేటువంటి వాళ్ళు ఆఫీసుకు వెళ్ళడం అనేటువంటిది ఎంత కష్టతరమో, అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్ అందులో వెళ్ళడం ఎంత కష్టమో మనకి తెలుసు. సర్ఫేసెస్ టచ్ ద్వారా కానీ లేకపోతే కనుక మరి సోషల్ డిస్టెన్సింగ్ వలన కానీ దీని వలన తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదనే చెప్పాలి. వీటి మీద ఇమీడియట్ గా ప్రభుత్వం ఏదైతే కనుక సెక్షన్ 8లో చెప్పారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అన్నవరం గారు, మీరు ఇంతకు ముందు చాలా విషయాలు ప్రస్తావిస్తూ చెప్పారు. మొబిలిటీలో చాలా రాబోతున్నాయి, ఇంతకు ముందు ఉన్నట్టు ఉండదు, వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్నారు. దైనందిన జీవితంలో ఒక అంధుడు ఈ సమాజంలో తన దైనందిన జీవితంలో ఎలాంటి సమస్యలను ఇప్పుడున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారంట? అది చాలా బ్రాడ్ క్వశ్చన్.
ఇప్పుడు జరగబోయేది ఏమిటి అంటే, ఒకటి మీకు ఏదైనా మీకు జరగాలి అంటే కేవలం మీరు కుటుంబం లోపల 4 రూముల్లో ఉన్నంత వరకు మీకు యాక్సెసిబిలిటీ ఉంది, ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళారు అంటే మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ 1.9 1.5 ఈ పరిస్థితులు ఏమైందంటే ఇద్దరు ఒక కార్లో వెళ్ళకూడదు. మీరు ఢిల్లీ లాంటి ప్లేస్లో ఉంటే ఊబర్ కార్ బుక్ చేసుకుంటే ఒక కార్లో ఒకరే వెళ్ళాలి. సో ఒక బ్లైండ్ ఉన్నాడు అనుకోండి, విజువల్లీ ఇంపేర్డ్, ఒక ఎస్కాట్ లేకుండా బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ రూల్స్ ప్రత్యామ్నాయంలో ఏం జరుగుతుంది ఆల్రెడీ చూసాం. దానికి సెపరేట్ గా వెళ్ళి పాసులు ఇప్పించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇవి ఎవరు ఊహించినవి, ఎందుకంటే మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నాం. చాలా వరకు పర్టికులర్లీ హ్యూమన్ అసిస్టెన్స్ అనేది మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నాం. ఏముంది, కాకపోతే ఎవరొకరు ఉంటారు అనేది. ఇప్పుడు మనుషులు లేకపోవడం ప్రాబ్లం కాదు, మనుషులు ఉన్నా మనం ఉపయోగించుకోలేని పరిస్థితి. సో మనం చాలా ఊహించిన విషయాలు మనం ఫేస్ చేయాల్సి రావచ్చు. కానీ వీటన్నిటికీ ఒకటే సూత్రం ఏమిటి అంటే, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఇండిపెండెన్స్, స్వయం ప్రతిపత్తితో మనం ముందుకు వెళ్ళగలగాలి. దానికి మించి మనకి పెద్దగా మార్గం లేదు. మరి అలా అని చెప్పి స్వయం ప్రతిపత్తి అనేది అంత సులభతరం అని నేను అనడం లేదు, కష్టతరమే. పర్టికులర్లీ చాలా మంది కేవలం అసిస్టెన్స్ తో పెరిగిన వాళ్ళు ఉన్నారు. బట్ రేపటి ప్రపంచం చాలా డిఫరెంట్ గా ఉండిపోతోంది, అందుకు మనం తయారుగా ఉండాలి. అనిల్ గారు, మీరు ఇందాక ప్రస్తావిస్తూ మనం నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లోనే అనేకమైన మెడికల్ ఫెసిలిటీస్ ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అని మన సుప్రీంకోర్టులో ఒక కేసులో వ్యాఖ్యానించింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మనకున్న సమస్యలను అర్థం చేయించడంలో కానీ లేదా అడ్రస్ చేయడంలో కానీ ఎలాంటి అప్రోచ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? దేవరాజ్ గారు, ఈ క్వశ్చన్ కి ఒక 2-3 విషయాల్ని నేను చెప్పాలనే ఆలోచనలో ఉన్నాను. ఎప్పుడైతే మన బ్లైండ్ కానీ ఒక డిసేబుల్డ్ కానీ హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ పొందాలని, అంటే కోవిడ్ అనేదే కాకుండా నార్మల్ విషయాల్లో కూడా ఒక అంధుడు లేకుంటే ఒక వికలాంగుడు డాక్టర్ దగ్గరికి కానీ నర్స్ దగ్గరికి కానీ ఈ పారామెడికల్ సిబ్బంది ఎవరికి కూడా అంధుడిని కానీ వికలాంగుడిని కానీ ఎలా ట్రీట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఇంతవరకు మన భారతదేశంలో లేదనే చెప్పాలి. ఏదైతే వీళ్ళకి సెక్షన్ ఆర్పిడి యాక్ట్ 2016 సెక్షన్ 8 ప్రకారం రవీంద్రబాబు గారు చెప్పినట్లు ఇంతవరకు ఆ సెక్షన్ లో ఉన్నప్పటికీ, ఈ చట్టం వచ్చి 4 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళకి అవగాహన కల్పించాల్సిన విషయం ఉన్నప్పటికీ ఇంతవరకు అవగాహన కల్పించలేదని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. రెండో విషయంగా, ఈ మెడికల్ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఈ ఉత్పత్తుల్లో సాధారణంగా ఒక అంధుడు ఆ యొక్క మందుని పొందాలంటే దాంట్లో ఉన్న ఆ మందు యొక్క లేబులింగ్ కానీ ఇవేవి లార్జ్ ప్రింట్ లో కానీ బ్రెయిల్ లో కానీ అట్లీస్ట్ క్యూఆర్ కోడ్ కూడా యాక్సెస్ చేయడానికి వీలుగా లేదు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఆ యొక్క సంస్థలు గమనించి ఈ విషయంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది, ఐసోలేషన్ కానీ క్వారంటైన్ కానీ చేసినప్పుడు, మూడవదిగా ఈ క్వారంటైన్ లో ఉన్న సందర్భంలో కానీ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు కానీ ఆయా సందర్భాల్లో 1-2 చోట్ల అంధులు ఉన్నప్పుడు వారితో నేను మాట్లాడినప్పుడు కనీసం న్యాచురల్ కాల్స్ తీర్చుకోవడానికి కూడా వీలుగా లేని పరిస్థితి ఉందని తెలియజేయడానికి చాలా బాధపడతా ఉన్నాను. ఈ విషయంలో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సాధారణంగా ఈ కోవిడ్ ఈ విపత్తుకర పరిస్థితుల్లో మన అంధులకు వికలాంగులకు సంబంధించి ఎటువంటి మన ఈ
వీటిని అవగాహన కల్పించాల్సిన అవసరాలని కూడా వీరు కల్పించలేకపోతా ఉన్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంలో మన సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వారు కొన్ని ఏవో గైడ్ లైన్స్ జారీ చేసినప్పటికీ వాటిని ఈ సందర్భంలో వాటిని పాటించే పరిస్థితి లేదు. కేవలము హోమ్ మినిస్ట్రీ కానీ ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ICMR వారు విడుదల చేసిన గైడ్ లైన్స్ నే వీటిని పాటిస్తా ఉన్నారు. మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ వీళ్ళెవరో రిలీజ్ చేశారనే విషయాన్ని కూడా వీరు ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు కానీ ICMR వాళ్ళు కానీ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ని వీళ్ళు పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వికలాంగుల విషయాల్లో ఏదైతే మన గర్భిణీ స్త్రీలు, తర్వాత విదేశాల నుంచి వచ్చిన ఈ కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాటి విషయంలో ఈ స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ వారి పట్ల ఎటువంటి గైడ్ లైన్స్ పాటించాలనే విషయాన్ని జారీ చేశారు. కానీ మన వికలాంగుల విషయాల్లో వీరు ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాన్ని జారీ చేయకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే ఈ ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో ఈ ఫీల్డ్ లెవెల్లో మన అంధులని కానీ వికలాంగులను కానీ వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలనే విషయంలో మన యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే మన వికలాంగులకి మంచి సౌకర్యాలు అందుతాయని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను దేవరాజ్ గారు. ఓకే అండి, అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉందన్న మీ అభిప్రాయం అయితే? అవునండి, అవును. పద్మనాభం గారు, ఇందాక మీరు చెప్పారు ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉంటుంది ఏంటి, ఆన్లైన్ క్లాసెస్ వైపు మనం వెళ్తూ ఉన్నామని. ఈ సర్కమ్స్టాన్సెస్ లో పద్మనాభం గారు, ఈ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ఫేస్ చేయడంలో కానీ, స్టూడెంట్ టీచర్ రిలేషన్ విషయంలో కానీ, ఇంకా అనేక ఇతరత్ర విషయాల్లో ప్రధానంగా అంధులు ఇద్దరు టీచర్లు మరియు స్టూడెంట్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతారంటారు? ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో విద్యారంగంలో ఉన్నటువంటి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎదుర్కొనేటటువంటి సమస్యలు చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకి టీచర్స్ విత్ విజువల్ ఎంపైర్మెంట్, వాళ్ళు ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, వీళ్ళు కంపల్సరిగా ఆన్లైన్ టీచింగ్ లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆన్లైన్ టీచింగ్ లోకి వెళ్ళడం అనేది కంపల్సరీ. కానీ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆన్లైన్ టీచింగ్ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని అడాప్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని వీళ్ళు మొదటి నుంచి మనం సంతరించుకోలేదు. ఎందుకంటే నాట్ ఓన్లీ టీచర్స్ విత్ విజువల్ ఎంపైర్మెంట్, అదర్ టీచర్స్ కూడా, సైటెడ్ కౌంటర్ పార్ట్స్ కూడా ఈ ఆన్లైన్ టూల్స్ విషయంలో పూర్తి పరిజ్ఞానం చాలా మందికి లేదు. కానీ ఇప్పుడు విజువల్ ఎంపైర్మెంట్ ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే కొంచెం కష్టం అవుతోంది. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్ కౌంటర్ పార్ట్స్ ఉన్నారంటే వాళ్ళు ఒక ఫ్రెండ్ చెప్తేనో లేదంటే ఒక వీడియో చూస్తేనో జూమ్ లో ఎలా క్లాస్ కండక్ట్ చేయాలి, గూగుల్ మీట్ లో ఎలా కండక్ట్ చేయాలి, ఇంకా ఆన్లైన్ టూల్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూసి తెలుసుకోగలుగుతారు. కానీ యాజ్ ఫర్ యాజ్ విజువల్ ఎంపైర్మెంట్ టీచర్ ఇస్ కన్సర్న్, అది ఏంటంటే అది మనకి స్క్రీన్ రీడర్ తో కొన్ని కమాండ్స్ అవసరం అవుతాయి. స్క్రీన్ రీడర్ తో వాటిని మనం యాక్సెస్ చేయాల్సినటువంటి, స్క్రీన్ రీడర్ తో క్లాసులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ప్రస్తుతానికి వీళ్ళకి ట్రైనింగ్ లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ని హ్యాండిల్ చేయడం అనేది మెజారిటీ టీచర్స్ కి ఒక ఛాలెంజ్ గా ఉంది. అంతేకాకుండా ఈ స్టూడెంట్ టీచర్ రిలేషన్ కి వచ్చేప్పటికి ఫార్మల్ ఎడ్యుకేషన్ లో స్టూడెంట్ కి టీచర్ కి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేది. క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఎలా ఉంటాడు, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఏంటి, స్టూడెంట్ క్లాస్ లో ఎంత అటెంప్టివ్ గా ఉంటున్నాడు అనే విషయాన్ని టీచర్ కి అర్థమయ్యేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ లో ఉండడం వల్ల ఆన్లైన్ లో అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది ఇక్కడ అర్థం కాదు. అంటే ఆన్లైన్ జస్ట్ ఆన్ చేసేసి ఇంకా ఆ వీడియో ఒకటి ఆన్ చేసి మ్యూట్ చేసుకుని అతను ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు, అంటే తింటూ ఉండొచ్చు, వేరే వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అదేంటి అనేది మనకు తెలియదు. కానీ
అయితే ఫార్మల్ క్లాస్ లో ఉన్నప్పుడు కూడా మనం అంటే విజువల్ టీచర్ విత్ ఇంపైర్మెంట్ చూడలేకపోయినప్పటికీ కూడా కొన్ని సౌండ్ జెస్చర్స్ తో దాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ఇదొక సవాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సవాళ్ళు ఉన్నాయి. అట్లాగే ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే, స్టూడెంట్స్ విత్ విజువల్ ఎంపైర్మెంట్ మనకి ఒకప్పుడు ఈ కోవిడ్ కి ముందు, కోవిడ్ అనౌన్స్ చేసిన తర్వాత, అంటే లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత, ఈ లాక్డౌన్ ఒక 3 weeks అని ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్స్ విత్ విజువల్ ఎంపైర్మెంట్ ఎప్పుడు కూడా ఏదో ఒక హాస్టల్స్ లో ఉండి చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ అవసరం అవుతాయి, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళినప్పటికీ కూడా ఇంటి దగ్గర నుండి వాళ్ళు చదువుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. అందుకని ప్రభుత్వం నిర్వహించేటటువంటి వసతి గృహాల్లో కానివ్వండి, ప్రభుత్వం నిర్వహించేటటువంటి హోమ్స్ లో కానివ్వండి, లేదా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేటటువంటి వసతి గృహాల్లో కానివ్వండి, లేదా వాళ్ళు సొంతగా కొన్ని రూమ్స్ ఎంగేజ్ చేసుకుని ఆ రూమ్స్ లో ఉండడం కానీ వేరే చోట ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. లాక్డౌన్ ప్రకటించిన వెంటనే ఇంకా సిలబస్ అంతా కంప్లీట్ కాలేదు, పాఠ్యాంశాలన్నీ కంప్లీట్ కాలేదు, 3 weeks అన్నారు. కాబట్టి ఈ 3 weeks లో మనం ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దాంలే అని చెప్పి వాళ్ళ బిలాంగింగ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అసిస్టివ్ డివైసెస్ కావచ్చు, లేదంటే బ్రెయిలీ మెటీరియల్ కావచ్చు, వాళ్ళు అక్వైర్ చేసుకున్నటువంటి డిజిటల్ కంటెంట్ కావచ్చు, ఇదంతా కూడా అక్కడే ఆ రూమ్స్ లోనే వదిలేసి వాళ్ళు ఇంటికి రావడం అనేది జరిగింది. సో కాబట్టి కానీ ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తే ఆ లాక్డౌన్ కంటిన్యూ అవుతోంది. లాక్డౌన్ లో కొన్ని లాక్డౌన్ అన్లాక్ 1, అన్లాక్ 2 చేసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి హాస్టల్ కి వెళ్ళి వాళ్ళ బిలాంగింగ్స్ ని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సహాయకులు అనేవాళ్ళు ఉండరు. సో అందుకని ఇప్పుడు ఏమవుతుంది, ఆన్లైన్ క్లాసులు, అలాగే ఆన్లైన్ క్లాసులు చూడాలి. ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వాలి అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏదో విధంగా పక్కింట్లోనో ఎక్కడో తీసుకున్నప్పటికీ కూడా అసిస్టివ్ డివైసెస్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ని యాక్సెస్ చేయలేరు. ఒకవేళ అసిస్టివ్ డివైసెస్ అదే అనేది ఒక సవాల్ అయితే, అది కాకుండా ఈ ఆన్లైన్ టీచింగ్ లో జరిగే నార్మల్ ప్రొసీజర్ ఏంటంటే పవర్ పాయింట్, స్క్రీన్ షేరింగ్, అలాగే ఈ పీడిఎఫ్ షేరింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పీడిఎఫ్ షేరింగ్ కానీ, పవర్ పాయింట్ ని యూజ్ చేయడం కానివ్వండి, అలాగే ఈ స్క్రీన్ షేరింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్ వాటిని యూజ్ చేయలేడు. సో కాబట్టి అదొక సవాల్. అట్లాగే మరి ఎగ్జామినేషన్స్ ఎలా తీసుకోవాలి వీళ్ళు? ఎగ్జామినేషన్స్ తీసుకోవడానికి ఇప్పుడు కొన్ని యూనివర్సిటీ యూజీసీ కొన్ని సజెస్టివ్ మెజర్స్ ని సజెస్ట్ చేసింది, కొన్ని మెజర్స్ ని సజెస్ట్ చేసింది ఎలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనేదానికి. సో దానిలో ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ ఇటీవల కాలంలో ఒక ఓపీ అంటే ఓపెన్ బుక్ ఓబీఈతో ముందుకు వచ్చింది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అని, అంటే పుస్తకాలతోనే ఎగ్జామ్ రాయొచ్చు, పుస్తకాలతో పరీక్ష రాయడం, అంటే పుస్తకం చూసి పరీక్ష రాయడం ఆన్లైన్ లో. సో కాబట్టి పుస్తకం చూసి ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితి స్టూడెంట్ విత్ విజువల్ ఎంపైర్మెంట్ లేదు. సో కాబట్టి ఇట్లా మెటీరియల్ ని యాక్సెస్ చేయడంలోనూ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఎగ్జామ్ ని ఇవ్వడంలోనూ వాళ్ళకి, అంటే ఎగ్జామ్ రాయడంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ఈ ఆన్లైన్ క్లాసెస్ వ్యూ చేయడంలోనూ సమస్యలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే ఇట్ గోస్ ఆన్, అంటే మనకి ఈ సవాళ్ల సంఖ్య అనేది ఇట్ గోస్ ఆన్, ఒక కొండవీటి చాంతాళ్లాగా అది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే పద్మనాభం గారు, అంటే మీరు ఎడ్యుకేషన్ తో చాలా అనుబంధ సమస్యలు ముడిపడి ఉన్నాయంటారు అయితే? అవునండి. ఓకే, శ్రీనివాస్ గారు, ఇందాక మీరు చెప్తూ ఈ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ లో ప్రధానంగా మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం, చాలా వాటిని మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం, ఇప్పుడు మనకు దొరికే సహాయం కూడా అంతంత మాత్రమే అన్ని వ్యాఖ్యానిస్తా ఉన్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడంలో ఎలాంటి అప్రోచ్ ఉండాలంటారు మనకు? అంటే ఎలాంటి వైఖరిని మనం తీసుకోవాలి వీటిని అధిగమించడానికి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మనకున్నటువంటి, అంటే బ్లైండ్కు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ డ్యూటీస్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చింది. అయితే ఈ ఫెసిలిటీని ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో
ఆ గైడ్ లైన్స్ లో ఎసెన్షియల్ సర్వీసెస్ నుంచే ఇచ్చారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇవి ఏం చేశాయంటే ఆ ఒక్క సర్వీసెస్ కాదు, ఆల్ సర్వీసెస్ లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా ఎగ్జామ్షన్స్ ఇవ్వమని చెప్పేసి కోరాం. సరే, ప్రభుత్వం కన్సిడర్ చేసింది. అయితే ఇక్కడ మనము అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ అయినటువంటి వాళ్ళు సర్వీసెస్ కు అటెండ్ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఎగ్జామ్షన్ కోరాం. అంటే మన సర్వీసెస్ ను డిశ్చార్జ్ చేయడంలో ఇబ్బంది అని కాదు అక్కడ, కానీ వర్క్ ప్లేస్ కి రీచ్ కావడం కష్టం డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ అదర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఆల్సో. కాబట్టి మనం ఎగ్జామ్షన్ కోరాం. ఇప్పుడు ఏమైంది, లాక్డౌన్ అనేటువంటిది మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఏదో కొన్ని రకాలైనటువంటి సర్వీసెస్ పైన మాత్రమే, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్ లో మాత్రమే ఓపెనింగ్ అనేటువంటిది ఉంది. కొన్ని సర్వీసెస్ మాత్రమే క్లోజ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్ కావచ్చు, మెట్రో ట్రైన్, అటువంటివి మాత్రమే క్లోజింగ్ లో ఉన్నాయి. సో ఇతరత్ర అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా బ్లైండ్ ఈ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా సూర్యాపేటకు సమీపంలో ఉన్నటువంటి ఒక విలేజ్ లో ఒక బ్యాంక్ లో పనిచేసేటువంటి క్లర్క్ కరోనా వచ్చిందట. ఒక నార్మల్ పర్సన్ ముచ్చట చెప్తున్నాను. అంటే అక్కడ కస్టమర్స్ మొత్తం కూడా ఆ రోజు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ క్వారంటైన్ అయిపోయారు. అదే కనుక ఒక బ్లైండ్ ఉన్నట్లయితే ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, ఈ డిఫరెంట్ సిచ్యువేషన్ లో మరిన్ని రాయితీలను ప్రభుత్వం ఉద్యోగులైనటువంటి అందులకు ఎస్పెషల్లీ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉదయిస్తుంది. ఏంటిది ఆ క్వశ్చన్ అంటే, ఎంతకాలం పాటు ఇవ్వాలి మన ఎగ్జామ్షన్ అంటే, దీనికి నేనేం చెప్తున్నానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో దాన్ని వర్తింపజేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. సరే, మాక్సిమం ఆ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ పనిచేసేటువంటి వాళ్ళలో ఒక 60%, 70% పీపుల్ కు యాక్సెసిబిలిటీ, టెక్నాలజికల్ యాక్సెసిబిలిటీ అనేది ఉంది. సో ఆ టెక్నాలజికల్ యాక్సెసిబిలిటీని ఉపయోగించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకుంటే బాగుంటుంది. అంటే ఫలానా సబ్జెక్ట్ లెటర్ ఉంది, ఆ లెటర్ టైప్ చేసి పంపించి బాబు అంటే కంప్యూటర్ లో తాను ఇంటికాడ కూర్చొని టైప్ చేసి పంపించగలడు. మెసెంజర్ ద్వారా ఫైల్స్ అనేటువంటి ఇంటికి పంపించేసి, లేదా అక్కడే స్కాన్ చేసి ఈ సబ్జెక్ట్ నీది బాబు, దీన్ని నువ్వు ఎట్లా పరిష్కరించు అని చెప్పేసి పంపిస్తే ఆ స్కాన్ చేసినటువంటి మెటీరియల్ కూడా మనం యాక్సెస్ చేసుకొని దానికి కావలసినటువంటి నోట్స్ పుటప్ చేయడం కావచ్చు, ఆర్డర్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు, అలాంటివి మనం చేయగలుగుతాం. అంటే బ్లైండ్ అయినటువంటి వాళ్ళు చేయగలుగుతారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇటు బ్యాంకింగ్ సెక్టార్ లో కావచ్చు, ఇటు మామూలు ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అఫ్ కోర్స్ టీచర్స్ కు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్ లాక్డౌన్ స్టిల్. కాబట్టి టీచర్స్ కాడికి వచ్చేసరికి అలాంటి సమస్య ప్రస్తుతానికైతే ఉత్పన్నం కాలే. మిగతా శాఖల్లో మాత్రం అన్ని శాఖల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సో అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఉద్యోగ సంఘాలు మాత్రం ఎప్పటికప్పుడు మరి అధికారులతోటి ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. మరి ప్రాక్టికల్ గా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి వర్క్ ప్లేస్ లో వాళ్లకు చెప్తూనే ఉన్నాం. కోవిడ్ కారణంగా డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడంలో కలిగేటువంటి ఇబ్బందులు ఏంటివి అనేది కూడా చెప్తున్నాం. వాటికి అవసరమైనటువంటి సజెషన్స్ కూడా ఉద్యోగ సంఘాలు మేము ఇస్తున్నాం. అంటే ఒక ఉదాహరణకు ఒక కార్యాలయంలో ఒకటే జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు, హీఈస్ హిమ్సెల్ఫ్ బ్లైండ్. అప్పుడు వీక్లీ కనీసం వన్స్ పోక తప్పదు, తను డిశ్చార్జ్ చేయక తప్ప డ్యూటీస్. సో అలాంటి పరిస్థితుల్లో మేము కూడా ఏమనట్లేము, కానీ అవకాశం ఉన్న చోట మాత్రం కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మరి కోరాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఎందుకంటే నార్మలే డ్యూటీస్ ను అటెండ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాంటిది బ్లైండ్ కు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకొని తగినటువంటి ఏర్పాటు చేయాలి. ఉన్న సమస్యలతో పాటు ఇప్పుడున్న రాయితీలతో పాటు
అదనంగా డెసిగ్నేషన్ బట్టి మీరు అప్రోచ్ రాయితీలు డెవలప్ కోరుతున్నారు. చేయాలంటారు అయితే. ఎస్, ఖచ్చితంగా దాని అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక సెక్షన్ ఆఫీసర్ ఉన్నాడంటే పోవాలి ఖచ్చితంగా, తప్పదు. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిటిఓ, బ్లైండ్ ఉన్నారు ఒకరు, సిటిఓ కాదు, మన మామూలుగా లేబర్ కమిషనర్ ఉన్నారు, ఆమె ఎగ్జిక్యూటివ్ జాబ్ కాబట్టి తప్పదు పోక. అటువంటి పరిస్థితి వేరు. బట్ జూనియర్ అసిస్టెంట్ స్థాయి వ్యక్తులకు ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారు అనుకోండి, ఆఫీస్ సబార్డినేట్లు 10 మంది ఉంటారు, దాంట్లో ఒక బ్లైండ్ ఉంటాడు, వదిలిపెట్టడం తప్పులేదు కదా. అదే వేరే డిసేబుల్డ్ కి సమస్య ఉండదు. ఎందుకుండదు అంటే వాళ్ళకి టచ్ ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ డిపెండ్స్ అపాన్ ప్యూర్లీ టచ్ కాబట్టి అంటే మనకున్న సమస్యలు మొబిలిటీతో అసోసియేట్ ఉన్నాయంటారు అయితే ఓవరాల్ గా. ఖచ్చితంగా ఉద్యోగ ప్లేస్ లో కూడా మొబిలిటీ, ఉద్యోగం అనేది ఖచ్చితంగా కంబైన్డ్ గానే ఉంటుంది, దాని విడదీయడానికి సంబంధం ఉంటుంది. ఓకే, రవీంద్ర బాబు గారు, ఇప్పటిదాకా మనం వింటూ వస్తున్నాం అంటే ప్రభుత్వం ఎక్కడో ఒక అంటే ఏదో ఒక పరిస్థితుల్లో లేదా ఏదో ఒక స్టేజ్ లో ఫెయిల్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఇలా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఈ ఉన్న పరిస్థితిని బట్టి అంటే వీళ్ళకి ఆల్రెడీ డాటా వెళ్ళిపోయి ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రభుత్వం వారు తీసుకునే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కన్సర్న్ సంబంధిత ప్రభుత్వ సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు సిద్ధాంతపరంగా? దేవరాజు గారు, యాక్చువల్ గా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నేను నిస్సంకోచిస్తున్నాను. ఎందుకంటే గనక నిస్సంకోచంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూనే తీసుకోండి. మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసేయటం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి అనేటువంటిది నా యొక్క వాదన. ఏదైతే గనక ఒక పర్సన్స్ విత్ డిజేబిలిటీ కరోనా పాజిటివ్ COVID-19 బారిన పడినప్పుడు వారికి ఒక 2 అటెండెన్స్ ఇచ్చి వాళ్ళని అదే విలేజ్ లో ఒక క్వారంటైన్ సెంటర్ పెట్టి ఉండేసేసి వాళ్ళని చూసుకోమని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు చెప్తున్నప్పటికీ అవి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నట్టయితే కనుక నేను భావించడం లేదు. ఎందుకంటే నేను రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2 విజువల్లీ ఇంపైర్డ్ కరోనా బారిన పడడం జరిగింది. వారిద్దరిని కూడా నేను దగ్గరుండి డే టు డే వాళ్ళ యొక్క ఇవి అన్ని తెలుసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కనుక ఒక వ్యక్తి అయితే కనుక వారి భార్య కూడా తనతో పాటు COVID-19 బారిన పడ్డారు కాబట్టి కొంత తనకి ఇద్దరికి కూడా ఒకే రూమ్ కేటాయించడం వల్ల కొంత హెల్ప్ జరిగింది. బట్ రీసెంట్ గా ఒక అమ్మాయికి COVID-19 సోకింది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే గనక ఆ అమ్మాయికి వద్దు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి హోమ్ క్వారంటైన్ లోనే ఉంటాను, నేను విజువల్ ఇంపైర్డ్ అంటే కనుక లేదు రావాల్సిందే అని చెప్పేసి ఐసోలేషన్ వార్డు తీసుకురావడం జరిగింది. ఐసోలేషన్ వార్డు తీసుకొచ్చిన తర్వాత ఆమెకి ఇచ్చినటువంటి రూము మినిమం మెయింటెనెన్స్ అంటే కనుక ఒక COVID-19 పేషెంట్ ని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ రూమ్ ని పూర్తిగా శానిటైజ్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో దారుణంగా ఆ రూమ్ ని ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితిలో వారి భర్తకి వీడియో కాల్ చేసి చూపిస్తే అక్కడ ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పి అమ్మాయి నాకు ఈ రూమ్ ఇట్లా ఉందని చెప్పేసి మాకు కంప్లైంట్ చేసినప్పుడు నేను ఐసోలేషన్ వార్డ్ ఇన్ఛార్జితో నేను మాట్లాడి దాన్ని ఇమీడియట్ గా రూమ్ మార్చడానికి ట్రై చేయడం జరిగింది. ఈ విధంగా మెడికల్ అండ్ హెల్త్ విషయంలో ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాల్సినటువంటి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇమీడియట్ గా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కానీ లేకపోతే సెక్షన్ 8 ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ లో ఏవైతే కనుక సదుపాయాలని విభిన్న ప్రతిభావంతులైనటువంటి వారికి కేటాయించారో మెడికల్ అండ్ హెల్త్ విషయంలో వాటిని కేటాయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే రెండోది ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో కూడా ఎంత దారుణంగా ఉందంటే గనక మనకి ఏదైతే గనక ఎగ్జామ్స్ రాయడానికి ఇప్పుడు ఈ పాండమిక్ కండిషన్స్ లో విజువల్లీ ఛాలెంజ్ అయినటువంటి స్టూడెంట్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందిమైనటువంటి పరిస్థితి. నాకు ఈ రోజు ఒక ఇష్యూ వచ్చింది. మా దగ్గర ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో రేపు 10th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ స్టూడెంట్స్ విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ అంతా ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవడం జరిగింది వీసీ. ఏమని, మేము ఈ టైంలో మేము ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కనుక మనందరికీ తెలుసు విజువల్లీ ఛాలెంజ్ ఎక్కడైనా చదువుకునేటప్పుడు వివిధ ప్రాంతాల నుంచి అంటే ఫ్రమ్ ది శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు అనంతపురం వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి చోటుకి వచ్చి ఒకే చోట చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడ స్టే చేస్తారు, ఏ విధంగా ఎగ్జామ్కి వెళ్తారు అనేటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా
వైస్ ఛాన్సలర్ వాళ్ళు పెట్టినటువంటి రిప్రజెంటేషన్ తిరస్కరించడం జరిగింది. అలాగే మూడవ ఇష్యూ వచ్చేసరికి ఏదైతే డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ విషయంలో కేసరీన్ గారితో నేను కొంత విభేదిస్తున్నాను. ప్రభుత్వాలు కొంత న్యాయం చేసినాయి అనేటువంటిది ఆయన వాదన. కానీ బట్ నేనేమంటున్నాను అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఏదైతే 1.0లో కానీ లేకపోతే తర్వాత విడుదల చేసినటువంటి హోమ్ అఫైర్స్ ఇష్యూ చేసినటువంటి ఏ గైడ్ లైన్స్ లో కూడా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి పదాన్ని ఎక్కడ యాడ్ చేయాలి. మనకి దివ్యాంగజన్ అనేటువంటి ఒక సర్క్యులర్ ని అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ రుంటా గారు కానీ లేకపోతే కనుక మిగతా వాళ్ళు కానీ ఏఐసిబి వాళ్ళు కానీ ప్రెజర్ చేయబట్టి తర్వాత ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఏమని దివ్యాంగజన్ పేరుతో ఇచ్చేటువంటి సర్క్యులర్ లో విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఉద్యోగులకి ఈ యొక్క డ్యూటీస్ నుంచి రోస్టర్ గా వేసేటువంటి డ్యూటీస్ నుంచి మినహాయింపు ఇవ్వమని. బట్ అది ఎప్పుడు రిలీజ్ అయింది? 27/3/2020. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం జీవోల మీద జీవోలు రిలీజ్ చేసింది. ఏ జీవోలో కూడా తర్వాత విడుదల చేసిన ఏ జీవోలో కూడా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎంప్లాయీస్ అనేటువంటి మాటనే ప్రస్తావించాల. ప్రెగ్నెంట్ లేడీస్ అంటారుండేసి, సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంటారుండేసి, వీటిలన్నింటినీ గుర్తున్నప్పుడు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎందుకు గుర్తుండ్రు అనేటువంటిది నాకు క్వశ్చన్ ఉంది. దాని మీద మేము ఎన్నో అక్కడ తెలంగాణలో వచ్చేసరికి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రతి ఒక్క దీంట్లోనూ కూడా ఆమె గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ ఉంది. బట్ ఆ గైడ్ లైన్స్ ఎవరికి ఇష్యూ చేస్తూ ఉన్నారు? ఈవెన్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ లో కూడా 33/2020 ఇక్కడ డైరెక్టర్ గారు కూడా గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. అది ఎవరికి ఇష్యూ చేశారు? కలెక్టర్స్ కి ఇష్యూ చేశారు, హెచ్ఓడిస్ కి ఇష్యూ చేశారు. మా హెచ్ఓడిస్ నుంచి రాలేదు, లేకపోతే కలెక్టర్ నుంచి రాలేదు, కాబట్టి దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పేసి యూనిట్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు. నేను అనేది ఏంటంటే కనుక మీకు ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ అట్ ది సేమ్ టైం సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎంప్లాయీస్ ఎందుకు గుర్తు రాలేదు అనేటువంటిది నాకు క్వశ్చన్. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు స్పందించి రోజుకి రోజుకి కూడా పాండమిక్ కండిషన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ని ఇంక్లూడ్ చేసి ఇచ్చేటువంటి జీవోల్లో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఇంక్లూడ్ చేసి ఇస్తే గనక కొద్ది గొప్ప మేలు జరుగుతుంది తప్పించి ఈ విధంగా మనం వెళ్ళి అసోసియేషన్స్ వెళ్ళి ప్రతిమాలకుని ఏవో సర్క్యులర్స్ తీసుకొచ్చినంత మాత్రాన దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం మన యొక్క కమ్యూనిటీకి మేలు చేసినట్టు నేను భావించడం లేదు. ఓకే అన్నవరం గారు, ఇంతకు క్రితం మీరు మాట్లాడుతూ మొబిలిటీకి సంబంధించిన ఇబ్బందులను గురించి చర్చించారు కదా. సో ఈ మొబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఓవర్కమ్ చేయడానికి ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ ఎలాంటి రోల్ ప్లే చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను మీ ప్రశ్నని కాస్త తిరగవేస్తున్నాను. ఇంతవరకు ఫ్యామిలీస్ చాలా రోల్ ప్లే చేశాయి. మనకి మొబిలిటీ ఉన్నా లేకపోయినా ఫ్యామిలీస్ చాలా రోల్ ప్లే చేస్తూ వచ్చాయి. నౌ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీకి ఇంకా మనం బహుశా తుది పలుకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఫ్యామిలీని ఇంతకు ముందు సందర్భంలో కూడా నేను చెప్తూ వచ్చాను, ఫ్యామిలీ ఇంకా మనకి ఎప్పుడు ఏం చేయాలనుకునేది ఓన్లీ 4 గోడల మధ్యనే. సో ఫ్యామిలీ రోల్ చాలా తగ్గబోతోంది. అయితే ఇప్పుడు ఎవరి రోలు పెరుగుతోంది అనేది ఒకటి, వ్యక్తిగతంగా అఫ్ కోర్స్ మనందరం స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళ్ళాలి ఒక విషయం. బట్ ఇంతవరకు మనం చర్చించిన విషయం అంటే యాక్సెసిబిలిటీ పైన మనం ఇంతవరకు చాలా పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నాం, చట్టాల్లో కానివ్వండి చట్ట బయట కానీ. ఒకవేళ నిజంగానే ఏంటి ఎప్పుడూ కూడా మనకి ఇండిపెండెంట్ గా లేము అని మనకు మనం చెప్పుకోవడం ఒక విషయం, కొంతవరకు అది కరెక్టే కావచ్చు అండి. బట్ మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా నిజంగా సౌలభ్యంగా లేవు. ఒక ఫుట్పాత్ మీద ఒక అంధుడు నడిచి వెళ్లాల్సి వస్తే నాకు తెలిసి ఒక 200-300 మీటర్ వెళ్ళడం కూడా కష్టం. తర్వాత చెట్టో లేకపోతే మరింకొకటి ఒక డస్ట్బిన్ ఒక ఈ దేశంలో ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ సారీ టు సే దిస్, ఒక ఫుట్పాత్ సిస్టమ్. సో ఒక అంధుడికి యాక్సెసిబిలిటీ కావాలి అంటే వాడు కర్ర పట్టుకుని బయటకు వచ్చినా కూడా బయట మీరు ఎన్వైరన్మెంటల్ యాక్సెసిబిలిటీ ఇవ్వకపోతే ఇది మరి ఎక్కువ వైబిలిటీ లేదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీనిపైన తీవ్రంగా ఆలోచన చేయాల్సి ఉంది.
ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. అంటే ఇందాక ఫ్యామిలీని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను అన్నది ఏంటంటే, ఫ్యామిలీ మెంటల్ సపోర్ట్, మన మొబిలిటీ కానీ మన ఇండివిజువాలిటీ కానీ డెవలప్ చేసుకోవడంలో ఫ్యామిలీ ఎలాంటి రోల్ ప్లే చేయాలి అన్నది నేను అడగాలనుకున్న క్వశ్చన్. ఓకే, అది కరెక్ట్. ఫ్యామిలీ మెంటల్ సపోర్ట్ అంటారా? ఎస్, కరెక్ట్. ఎందుకంటే మనము ఎంత ఈక్వల్లీ వర్రీడో ఇంతవరకు ఇప్పుడు ఫ్యామిలీస్ మనకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు చేయలేని పరిస్థితి ఏర్పడబోతోంది. కాబట్టి వాళ్ళకు కొంత యాంగ్జైటీ ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలో దాన్ని అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యూ. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, ఫ్యామిలీకి మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా నేను అనుకోవడం, పర్టికులర్లీ మనకు పేరెంట్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ఏజింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ధైర్యం చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం బయటకు వెళ్తున్నప్పుడు మా అమ్మాయి అబ్బాయి వెళ్తున్నాడు, ఎలా వస్తాడు మళ్ళీ తిరిగి అనుకుని వాళ్ళకి యాంగ్జైటీ చాలా ఉండిపోతుంది వచ్చే రోజుల్లో. యూ షుడ్ ఆల్సో బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఆ యాంగ్జైటీ విషయం ఇది ఐ థింక్ ఇట్ షుడ్ బి ఎ కైండ్ ఆఫ్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ను డెవలప్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ మనకి ఏర్పడలేదు. సో ఈ విషయంలో నాకు తెలిసి కేవలం వైకల్యం గల వ్యక్తులే కాకుండా, వైకల్యం గల వ్యక్తుల పేరెంట్స్ మాత్రమే కాకుండా వైకల్యం గల వ్యక్తులు కూడా ఈ ట్రస్టీషిప్ లో కొంత రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఎస్, బట్ దీస్ ఆర్ న్యూ యాంగ్జైటీస్. ఎలా మనం నిజంగా మనం సమాధానాలని ముందే చూడగలమా, ఆలోచించగలమా, ప్రిడిక్ట్ చేయగలమా అంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ ప్రిసైజ్లీ. బట్ డెఫినెట్లీ మనం చాలా డిఫరెంట్ ఒక మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడని వాతావరణాన్ని చూడబోతూ ఉన్నాం. ఓకే అండి, అనిల్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు చర్చిస్తూ వైద్య పరంగా లేకపోతే ఆరోగ్యపరంగా అందులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొన్ని చర్చించారు. సో వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా అందులు ఈ విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇందాక చర్చిస్తున్నప్పుడు వీటికి సాల్వేషన్ కూడా అక్కడే మనం వెతుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఉందో ఎక్కడైతే పడేసామో అక్కడే వెతుకోవాలన్న నానుడితో పాటు మనము సమస్యలతో పాటు సమాధానం కూడా వెతుకోవాలి. అయితే ముఖ్యంగా సెక్షన్ ఆర్పిడి యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం ఈ వైద్యం చేయాల్సిన మన వైద్యులు కానీ నర్సులు కానీ వీళ్ళకి అంటే అంగన్వాడీ సెంటర్లో కూడా మన అందుల పట్ల, ఒక అందుడు పుడితే ఒక అందుడిని అంగన్వాడీలో ఎలా జాయిన్ చేస్తామో, నార్మల్ ఎలా జాయిన్ చేస్తామో అందుడిని కూడా అలా జాయిన్ చేసి అక్కడి నుంచి అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తని మన అందులు వికలాంగుల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో అందులు వికలాంగులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇమ్యునైజేషన్ పెంచుకోవడం కానీ, వారికి కావలసిన సౌకర్యాలని వాటి గురించి అవగాహన తెలుసుకొని మనము ఇంకా ముందుకు వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అలాగే ఇంతవరకు మనం ఏదైతే మనము ఇంక్లూజివ్ అనే పదానికి భిన్నంగా ఎక్స్క్లూజివ్ అనే పదాన్ని మనము అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నమ్మలేని పరిస్థితి, ఒక అంధుడికి ఒక నార్మల్ సహాయం చేయాలన్నా ఒక అంధుడు అనుమానించాలా, అలాగే నార్మల్ కూడా అనుమానించాల్సిన విపత్కర పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో మనమందరం జాగ్రత్తగా మన యొక్క రోల్ ని ప్లే చేసుకుంటూ సమాజంలో మన యొక్క జీవనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మనము ఈ వైద్యాన్ని పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక వైద్యం పొందాలంటే ఆ లెవెల్లో జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ అందులు లేక వికలాంగుల్ని వారికి ఎటువంటి సౌకర్యాలు కావాలనే విషయాన్ని ఒక వికలాంగుడు లేకుంటే ఒక అంధుడే సజెస్ట్ చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో వేసే కమిటీల్లో మన అందులకి వికలాంగులకి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని, ఆ విధంగా మన ఎన్జిఓస్ కానీ ఈ సోషల్ యాక్టివిస్ట్ వీరంతా కృషి చేయాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఓకే అండి,
పద్మనాభం గారు, ఇంత క్రితం మీరు ఎడ్యుకేషన్ గురించి చర్చిస్తూ విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్ అండ్ విజువల్లీ ఇంపేర్డ్ టీచర్స్ వీళ్ళకి ఉండే సమస్యల గురించి చర్చించారు, ఎస్పెషల్లీ ఆన్లైన్ టీచింగ్ గురించి. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే కన్సర్న్ అథారిటీస్ నుంచి మనకి ఎలాంటి సపోర్ట్ కావాలి అని మీరు అనుకుంటున్నారు? విద్యారంగంలో ముఖ్యంగా మెయిన్ స్టేక్ హోల్డర్స్ అనేటువంటి టీచర్స్, స్టూడెంట్స్. ఈ టీచర్స్, స్టూడెంట్స్ అంటే టీచర్స్ విత్ విజువల్ ఎంపైర్మెంట్ అండ్ స్టూడెంట్స్ విత్ విజువల్ ఎంపైర్మెంట్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ల గురించి మనం చర్చించుకున్నాం. ఈ సవాళ్ళని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొంటే వీటికి కొంతైనా పరిష్కారం దొరుకుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే ఇప్పుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోను, అట్లాగే పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాల విద్యా శాఖ స్థాయిలోను కొన్ని కమిటీలను వేయాల్సి ఉంటుంది. అంటే వాటిని ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వ్యూహాలను రచించాలి అనే దానికి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్స్ కమిటీల్లో ముఖ్యంగా ఈ విజువల్ ఇంపైర్మెంట్ తో సంబంధం ఉన్నటువంటి, లేదంటే విజువల్ ఇంపైర్డ్ పర్సన్సే అయినటువంటి, ముఖ్యంగా అన్నవరం లాంటి విద్యావేత్తలు, అన్నవరం గారు, అలాగే కర్ణాటి శ్రీనివాస్ గారు లాంటి విద్యావేత్తల్ని ఈ కమిటీలతో అసోసియేట్ చేయాలి. అట్లాగే ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలని అమలు పరుస్తూ ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలను అమలుపరిచే ప్రక్రియలో, అమలుపరిచే నేపథ్యంలో మనకి కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి కార్యక్రమాల్ని అమలుపరచాలి, ఎటువంటి కార్యక్రమాల్ని రూపొందించాలి అనే విషయంలో కూడా ప్రభుత్వ స్థాయిలో కూడా కొన్ని కమిటీలను వేయాలి. ఆ కమిటీల్లో రవీంద్రబాబు గారు, అనిల్ కుమార్ లాంటి ఈ డిజేబుల్డ్ రైట్స్ యాక్టివిస్టుల్ని కమిటీలతో అసోసియేట్ చేయాలి. అట్లాగే ముఖ్యంగా ఈ వికలాంగుల హక్కుల అమలుకు అట్లాగే ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా ఈ కొన్ని అసోసియేషన్స్, అంటే విజువల్ ఇంపైర్డ్ కోసం పనిచేసేటటువంటి అసోసియేషన్స్ సంధానకర్తలుగా వ్యవహరించాలి. అలా జరిగినప్పుడు కొంతైనా పరిష్కారం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇందాక మీరు డిస్కస్ చేస్తూ వర్క్ ప్లేస్ లో మనం ఫేస్ చేసే డిఫికల్టీస్ సమ్వేర్ ఆర్ ది అదర్ రిలేటెడ్ టు మొబిలిటీ అని చెప్పారు. సో మొబిలిటీ పరమైన ఇష్యూస్ అనే కాదు, ఇంకా వేరే ఇష్యూస్, వర్క్ ప్లేస్ లో మనం ఫేస్ చేసే ఇష్యూస్, ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే మనకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ కావాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ పరంగా చూసినట్లయితే 1000 మందిలో ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి. అది అడ్మినిస్ట్రేషన్ పర్సన్ కావచ్చు, క్లారికల్ స్టాఫ్ కావచ్చు, ఈవెన్ దో ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు. వెంటనే మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు, ఆఫీస్ సబార్డినేట్ హౌ కుడ్ హీ పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీరు అడగచ్చు. దానికి కూడా సోర్సెస్ ఉన్నాయి, దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఆఫీస్ ఉంది, అతన్ని ఒక కస్టమర్ కేర్ ప్రతినిధికి ఉపయోగించుకోండి. ఇవాళ రేపు టెక్నాలజీ చాలా పెరిగింది, కస్టమర్ కేర్ ప్రతినిధులను నియమిస్తారు. ఈయన ఆఫీస్ సబార్డినేట్ అయినప్పటికీ ఇతనికి ఒక ఫోన్ ఇచ్చి అతను ఒక కస్టమర్ కేర్ ప్రతినిధి ఉంటే ఆయన ఇంటికాడ నుంచే డ్యూటీస్ పర్ఫామ్ చేస్తాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మన వాయిస్ వినట్లే, విజువల్లీ ఛాలెంజ్డ్ యొక్క వాయిస్ వినట్లే, ప్రభుత్వానికి పట్టింపు లేదు, ఏదోలే అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. సమభావముతో చూడాలి ఫస్ట్ ప్రభుత్వం. సమభావముతో చూడాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటివి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటిది అనేది ఆలోచిస్తుంది. ఆలోచించడమే కాదు, వాళ్ళకి ఏమైనా ఆలోచన తటస్థించకపోతే మనలాంటి వ్యక్తులను కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అసలు ప్రభుత్వాలకు ఆ ఉద్దేశమే లేదు. ఏమున్నా
రాజకీయ నాయకులు ఎంతవరకు చూస్తున్నారు మన బ్లైండ్ ను అంటే సంథింగ్ వి డిడ్ అంతవరకే చూస్తున్నారు. ఇకపోతే టెక్నాలజీ అనేటువంటి దాన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఉపయోగించుకోవాలి. అసిస్టివ్ డివైసెస్, రిక్వైర్డ్ అసిస్టివ్ డివైసెస్ ఖచ్చితంగా ఉద్యోగులకు ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి డ్యూటీస్ డిశ్చార్జ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు కస్టమర్ కేర్ సర్వీసెస్ లాంటివి వాటిల్లో మన యొక్క సర్వీసెస్ ను యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాఫ్ట్ ప్రిపరేషన్స్ లేకపోతే లెటర్స్ ప్రిపరేషన్స్ అలాంటి వాటిలలో ఫోన్లో సంప్రదింపులు జరిపి కూడా మన యొక్క సర్వీసెస్ ను ఆఫీస్ కు రాకపోయినప్పటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది టాప్ టు బాటమ్ ఇందాక నేను చెప్పినట్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావచ్చు, క్లారికల్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరి యొక్క సర్వీసెస్ ను అలా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ అయిందనుకోండి, లోన్స్ ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడు బాబు అంటే బ్రహ్మాండంగా మనం ఆ యొక్క విధిని చేయవచ్చు ఇంటికాడ కూర్చొని. అది కూడా ఒక వర్కే కదా. వేరే ఎవరో ఆఫీసర్ చేసే బదులు ఒక బ్లైండ్ ఇంటికాడ కూర్చొని చేస్తాడు, తప్పేంటి అంటే తద్వారా ఆ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది కదా. సో అలా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అన్వేషణ చేయాలి, చేసి ఆ పనిని వర్క్ ని హోమ్ నుంచి చేయడానికి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. కల్పిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఇట్లా ఎంత కాలం అనే క్వశ్చన్ కూడా మీరు వెంటనే అడగవచ్చు. తప్పదు, కరోనా అనేటువంటిది ఒక కొలిక్కి వచ్చేంత వరకు. నార్మల్ కి అలాంటి పరిస్థితి ఉందండి. సెక్రటరేట్ ని ఇవాళ రేపు తాళం వేస్తున్నాం అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో లాక్డౌన్ పెడతాం మళ్ళీ 15 రోజుల పాటు అనే పరిస్థితి ఉంది. చెన్నైలో ఆల్రెడీ లాక్డౌన్ విధించారు. అంటే నార్మల్ కు ఎలాంటి పరిస్థితి ఉందో బ్లైండ్ కు మనకు కొంత రిస్క్ ఎక్కువే ఉంటుంది ఆటోమేటిక్ గా. కాకపోతే ఇక్కడ ఒక విషయం, ఇక్కడ బ్లైండ్ అయినా నార్మల్ అయినా కోవిడ్ కి ఎవరు చుట్టం కాదు, కోవిడ్ కి ఎవరు శత్రువు కాదు. బ్రిటన్ ప్రధానమంత్రికి కోవిడ్ వచ్చింది, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రికి కూడా కోవిడ్ వచ్చింది. వాళ్ళు నార్మలే, మరి అన్ని రకాలు ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇక్కడ మరొక విషయం ఉంటుంది, మానవత్వం సడన్ అంటే అకస్మాత్తుగా ఇన్సిడెంటల్లీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఫస్ట్ మానవత్వం అంటే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయ్ తను పనిచేసేటువంటి కార్యాలయంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు ఎదురుగా టేబుల్ ఉందో లేదా సడన్ గా ఇంకోడో వచ్చి వాటర్ క్యాన్ పెట్టాడో అలాంటిది ఉన్నప్పుడు పొరపాటున తాను వెళ్ళి తగిలి డిస్టర్బెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ తగిలే అవకాశం కూడా ఉండవచ్చు. నెక్స్ట్ మానవతం పరంగా చూసినట్లయితే ఇందాక చెప్పినట్టు వాటర్ క్యాన్ అడ్డం ఉంది, అయ్యో వాటర్ క్యాన్ తంతాడేమో అని వేరే వ్యక్తి గుంజవచ్చు. అంటే ఒక వ్యక్తి మనను మానవత్వంతో పక్కకు తీసుకున్నా ఇక్కడ విజువల్లీ ఛాలెంజ్ ఫీల్ కావద్దు. అంటే కరోనా మేబీ ఎఫెక్టెడ్ అనేటువంటి. ఎట్ ద సేమ్ టైం నేను అనుకుంటున్న సమాజం మానవత్వానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంటే ఒక వ్యక్తి చూస్తూ చూస్తూ గుంటలో పడుతుంటే పడనిస్తుంది అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యను. అంటే ఆ మానవత్వం ముందు ఈ పాండమిక్ అనేటువంటిది గుర్తుకు రాదు. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ మనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. మనకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లే. ఇప్పుడు మన ప్రాధాన్యతను గుర్తించాలి. గుర్తించి కొంతమందిని కూర్చోబెట్టి అక్కడ ఫిజికల్ గా ఎదురయ్యే సమస్యలు ఏంటివి, ఆ సమస్యలను ఎలా అడ్రస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి పాయింట్ ను మనతో చర్చిస్తే సొల్యూషన్స్ మేము ఖచ్చితంగా సూచిస్తాం, మా సంఘం తరపు నుంచి అయినా ఇండివిజువల్ గా అయినా సరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రవీంద్ర గారు మీరు చెప్పండి, ఇందాక మీరు మాట్లాడుతూ ప్రభుత్వం విఫలమైంది అన్నట్లుగానే మీరు చెప్పొచ్చు అన్నారు. సో ఇలా ప్రభుత్వాలు విఫలమైనప్పుడు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వీటి రోల్ ఎలా ఉంటుంది? మేడం, ఖచ్చితంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ రోల్స్ ఇప్పుడే ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇంత పాండమిక్ కండిషన్స్ లో కూడా లాస్ట్ 3 months గా ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్కి సంబంధించినటువంటి యాక్టివిస్ట్స్ ఎవరైతే కనుక సంఘాలను నడుపుతున్నారో వారి బాధ్యతని మరింత మీద వేసుకుని ముందుకు నడుస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఉదాహరణకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎగ్జామ్స్ రాయలేరు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో.
బికాజ్ దానికి కారణాలు సోషల్ డిస్టెన్సింగ్ కానీ, క్రైప్స్ ఇష్యూ కానీ, ఈవెన్ ఆల్సో బ్రైలీ స్క్రిప్ట్ చదవాలన్నా కానీ దాని మీద కరోనా వైరస్ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ రాయలేము అని చెప్పేసి పదే పదే గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి తెలియజేసినప్పటికీ, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి తెలియజేసినప్పటికీ వాళ్ళు ఎవరు పట్టించుకోని పక్షంలో డైరెక్ట్ గా తీసుకువెళ్లి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తలుపు తట్టడం జరిగింది. తదంతర పరిణామాల్లో పూర్తిగా ఎగ్జామ్సే క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి వచ్చేసేసరికి ఏదైతే గనక స్టూడెంట్స్ ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి వాళ్ళు చదివేటువంటి ప్రాంతానికి వచ్చి రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి ఎగ్జామ్షన్ అని చెప్పేసి కూడా ఇంటర్మీడియట్ బోర్డును కోరినటువంటి పరిస్థితి. తదనంతర పరిణామాల్లో పూర్తిగా వాటిని రద్దు చేసినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణ ఇష్యూ వచ్చేసరికి ఏదైతే గనక ప్రజెంట్ ఉన్నటువంటి పాండమిక్ కండిషన్ లో వాళ్ళకి 5,000, వీళ్ళకి 10,000, ఈవెన్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ లో పంచిపెడుతున్నారు తప్పించి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి పదాన్ని ఎక్కడా ఉచ్చరించుకోకుండా వారు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి ప్రభుత్వాలు ఉన్నారు అనేటువంటి దీంతో ఒక యాక్టివిస్టు హైకోర్టు తలుపు తట్టి మీరు 40,000 మంది ఉన్నటువంటి హైకోర్టు లాయర్స్ కి, అంటే కనుక వారు ఆల్రెడీ ఎర్నింగ్స్ లో ఉన్నారు, వారికి మీరు 25 కోట్లు కేటాయించారు, బట్ మేము ఇప్పుడు సఫరర్స్ మాకు ఎటువంటి ఇది చేయటం లేదు అని హైకోర్టు తలుపు తట్టినప్పుడు హైకోర్టు దాని మీద సీరియస్ గా తీసుకుని ఉండేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి ముందుకు వస్తే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి మీరు 40,000 ఉన్నటువంటి వారికేమో 25 కోట్లు ఇస్తారు, 12 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకేమో ₹1,00,00,000 ఇస్తారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఆయన ప్రశ్న చేసినటువంటి పరిస్థితి. అలాగే ఢిల్లీ యూనివర్సిటీకి సాక్షాత్తు రుంటా గారు కేసు వేసి అక్కడ ఉన్నటువంటి విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయటం కష్టంగా ఉంది, వారికి సరైన ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళినటువంటి ఇవన్నీ కూడా యాక్టివిస్టులుగా అసోసియేషన్స్ కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ మేమందరం బాధ్యత ఎరిగి మరింత ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో టీచర్స్ కు సంబంధించి మొన్న 22వ తారీఖు నుంచి ఖచ్చితంగా స్కూల్స్ కు రమ్మని చెప్పేసి ప్రతి ఒక్క టీచరు స్కూల్ కు రావాల్సిందే అని చెప్పేసి సర్క్యులర్ నెంబర్ 145 ఇష్యూ చేస్తున్నాం. డైరెక్ట్ గా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ని కలిసి ఈ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మేము రావడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పేసి కోరిన పరిస్థితి. ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా అదే విధంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే కనుక ఎంప్లాయీస్ ఉన్నారో వారు విధులకు హాజరైన పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి ఉండేసి పాండమిక్ కండిషన్స్ ఉన్నంత వరకు అని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. అంటే మా యొక్క బాధ్యతని మేము పూర్తిగా నిర్వర్తిస్తున్నాము కాబట్టి వీటిని మేము అడ్రస్ చేస్తున్నాం కానీ బట్ ప్రభుత్వము ఏదైతే కమిటీలని వీటిని ఫాలో చేయడానికి కమిటీలను వేస్తుందో ఆ కమిటీల్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకోలేకపోవడం వలన సఫరర్స్ గా మన ఇష్యూస్ ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నాం. బట్ ఇండివిజువల్ గా మాత్రం సంఘాల ద్వారా మాత్రం మా యొక్క దీన్ని మేము ప్రజెంట్ చేస్తూనే ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ప్రజెంట్ చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే అండి రవీంద్ర బాబు గారు, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇక మనం కార్యక్రమంలో చివరికి వచ్చేసాం. అనవరం గారు, ఓవరాల్ గా ఇప్పటిదాకా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. లాస్ట్ 1 నిమిషంలో మీ దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పగలరా? నేను మొబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. స్నేహితులు చాలా విషయాలపైన చాలా దృక్పథం డీటెయిల్ చర్చ చేశారు. నేను వాటిలోకి వెళ్ళదలుచుకోలేదు. నా తరఫున ఒకటే మాట, మొబిలిటీ ఇప్పుడు మనకు ఒక భాష కావాలి. ఇంతవరకు ఏంటి అనేది పక్కన పెట్టండి. నా ఉద్దేశంలో మొబిలిటీ ఈజ్ నవ్ న్యూ గ్రామర్. ఎందుకు అంటున్నానంటే దాన్ని మనం ఎలా నేర్చుకుంటాము, మొబిలిటీకి ఎలా అలవాటు పడతాము అనేది నౌ వీ హ్యావ్ టు ఇవాల్వ్ అ గ్రౌండ్ లెవెల్ ఫర్ ఇట్. దానికోసం మనకి వేరే ఆప్షన్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్న రిలాక్సేషన్స్, కన్సెషన్స్ ఇవి ఎన్ని రోజులైనా మనం గుర్తుకోవాల్సింది తాత్కాలికం. హోమ్ టు వర్క్, హోమ్ ఫ్రమ్ వర్క్ ఏదైనా సరే మహా అయితే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం అనుకోండి. బట్ తర్వాత ఏంటి పరిస్థితి? సో కాబట్టి ఓకే సార్. అనిల్ గారు, చివరగా మీ సలహాలు సూచనలు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏమైనా చేయాలనుకుంటున్నారు?
ఏదైతే ఇంతవరకు మనం చర్చించుకున్నామో ఇది బ్రాడ్ అంటే విశాల దృక్పథమైన పరిధి గల సమస్యగా మేము భావిస్తూ దీంట్లో ప్రభుత్వాన్ని కాకుండా మనం కూడా మన బాధ్యతగా అన్ని విషయాలను అవగాహన చేసుకొని కోవిడ్ని మన జీవితంలో ఒక భాగంగా మలుచుకొని దానికి అనుగుణంగా అది మనల్ని అంటకుండా ఉండాలని మనం భావిస్తూ మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవాలని దానికి ఏదైతే ఆయుర్వేదంలో ఇటువంటి వాటిలో సూచించిన సూత్రాలని పాటించాలని శ్రోతలందరినీ కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని కల్పించిన రేడియో ఉడాన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే అండి, పద్మనాభం గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరి? ముఖ్యంగా ఈ సవాళ్లను పరిష్కరించడానికి కన్స్ట్రక్టివ్ మెకానిజమ్స్ హ్యావ్ టు బి ఎవాల్వ్డ్. దానికోసం ఈ మెకానిజమ్స్ ఎవాల్వ్ చేసుకోవాలి అంటే మాత్రం నేను చెప్పింది కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయడమే దానికి ప్రధాన పరిష్కార మార్గం అని నేను అనుకున్నాను. ఆ కమిటీల్లో ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, విజువల్ ఇంపైర్డ్ కి సంబంధించి విజువల్ ఇంపైర్డ్ లోనే మన అన్నవరం గారు కానివ్వండి, రవీంద్ర బాబు గారు, అనిల్ గారు, అట్లాగే మన శ్రీనివాస్ కర్ణాటక గారు, ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళని ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళని ఆ కమిటీల్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు మాత్రమే కమిటీలు సరైనటువంటి సలహాలని సిఫారసుల్ని ఇవ్వగలుగుతాయి అనేది నా ఉద్దేశం. ఓకే అండి, శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తున్నట్టుగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎంకరేజ్ చేయాలి. ఆ పాసిబిలిటీ కానటువంటి సందర్భంలో మాత్రం ఆ విజువల్లీ ఇంపైర్డ్ కూడా ఫస్ట్ తన మనసులో ఒక భయాందోళన అనేటువంటి దాన్ని తొలగించుకొని ఆ ప్రపంచంలో ఎంతో మంది తమ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను కూడా అఫ్ కోర్స్ కొంత నాకు రిస్క్ ఉండొచ్చు అనేటువంటి భయంతో ఆ భయాన్ని తొలగించుకొని ధైర్యంతో ముందుకు పోవాలి. ప్రభుత్వాలు మాత్రం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రిలాక్సేషన్ ఇవ్వాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ నే ఎంకరేజ్ చేయాలి. అసిస్టివ్ డివైసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, రవీంద్ర బాబు గారు. యాక్చువల్ గా ప్రజెంట్ ఉన్నటువంటి పాండమిక్ కండిషన్స్ లో ఈ యొక్క సమస్యలు ఏవైతే గనక COVID-19 అందులో ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశం మీద మనం ఈరోజు చర్చ చేపట్టాం. దాంట్లో భాగంగా ఏవైతే సవాళ్ళను ఎదుర్కొంటున్నామో వాటికి ఆన్సర్ చేయాలి అంటే గనక పద్మనాభం గారు చెప్పినట్టు ఉండేసి కమిటీసే ఏదైతే ప్రభుత్వం కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మనం చర్చించిన అంశాలపై ఎస్పెషల్లీ మెడికల్ ఇష్యూ కానీ, లేకపోతే కనుక ఎడ్యుకేషన్ ఇష్యూ కానీ, లేకపోతే డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఇష్యూలో ఈ విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద సఫరస్గా మన యొక్క వాదన విన్న తర్వాత వారు దానికి తగ్గట్టు నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, ఇదండి ఈరోజు చర్చా కార్యక్రమం. మనతో ఉన్న అతిథులు ఎంతో చక్కగా మాట్లాడారు, అన్ని విషయాలు ఎంతో చక్కగా వివరించారు. సమస్యల నుంచి వైఫల్యాల వరకు అక్కడి నుంచి మన పరిష్కార మార్గాలను కూడా చూపించారు. ఈ రీతిగా ప్రభుత్వాలు అదే రీతిగా కన్సర్న్ అథారిటీస్ వారి సిద్ధాంతపరమైన చర్యలను తీసుకుంటారని మనం ఆశిస్తూ చర్చలో పాల్గొన్నందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రీతిగా సింధు గారు కూడా చాలా చక్కటి సహకారాన్ని అందించారు. మీకు కూడా ప్రతి ఒక్కరికి వింటున్న శ్రోతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.